హాయ్ అండి. రోజు చెరువుగట్ల అన్నదాతలు చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామ వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు నాగేంద్రచారి గారి జ్ఞాపకార్థంగా వారి సతీమణి ఈశ్వరమ్మ గారు, అలాగే కుమారులు శ్రీనివాసచారి, యోనాచారి, విశ్వరూపాచారి గారు ఈరోజు చెరువుగట్లో అభాగ్యులకు ఆకలిని ఎంతో మంది నిరుపేదలకు అన్నదానం చేయించడం జరిగింది. థ్యాంక్ యూ అన్నగారు. లేని మీ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ రోజు ఆకలితో ఉన్న ఎంతో మంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చిన నిజంగా మీ కుటుంబ సభ్యుల గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ నాన్నగారు భౌతికంగా మీ నుంచి దూరమైన తన ప్రేమ జ్ఞాపకాలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయండి. మీ కుటుంబ సభ్యుల సంతోషంలో మీ నాన్నగారు ఎప్పుడూ బ్రతికే ఉంటారని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు మీరంతా పుట్టెడు శోకంలో ఉంటూ కూడా లేని మీ నాన్నగారిని స్మరించుకుంటూ ఇక్కడ ఇంతమంది అభాగ్యుల ఆకలి తీర్చడంలో ఈ రోజు మీ నాన్నగారు బ్రతికే ఉన్నారని నిరూపించారన్న. అలాగే మీరు చేసిన మంచి పనుల్లో మీ నాన్నగారు ఎప్పుడు బ్రతికే ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో ఆ శివయ్య అలాగే మీ నాన్నగారు నిమగ్నమై మీకంతా శుభం, లాభం, జయం కలిగించేవారు కావాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ, నేను నమ్మే దేవుడంటే సాయం, మంచి దేవుడు అనే మాటకి ఆకలి విలువ తెలిసిన వాళ్ళు ఇలా ఆకలి తీరుస్తారన్న దానికి ఈ రోజు మీరు చేయించిన అన్నప్రసాద కార్యక్రమం నిలువెత్తు నిదర్శనం అండి. మీ నాన్నగారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఆ శివయ్యను మనసారా వేడుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నాగేంద్రచారి గారు ఆత్మకు శాంతి కలగాలని శ్రీ పార్వతి జయరామలింగేశ్వర స్వామి క్షేత్రంలో పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నారు కాబట్టి అన్నదాత సుఖి. నాగేంద్ర తండ్రి, నువ్వు సరిపోయినా కానీ పరలోకం పోయినా తిరిగి ఒక కడుపులో జన్మించి పుట్టినా నీ భార్య, నీ కొడుకులు, నీ బిడ్డలు, మీ కుటుంబ రచన చల్లగా వరిదిల్లాలే. ఆ దేవుడు కూడా మిమ్మల్ని మంచిగా కాపాడాలి కాక నాయన. ఏమి చింతించొద్దు, ఆ తండ్రి చల్లగా చూడాలి ఆ భగవంతుడు. అయ్యా నీ ఆత్మ శాంతిగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి. అయ్యా నీ ఆత్మ శాంతి ఉండాలి బిడ్డ. పేరు నాగేంద్రచారి. నాగేంద్ర సారు. అయ్యా నీ ఆత్మ శాంతి చల్లగా ఉండాలి, శాంతి చల్లగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి బిడ్డ. కొడుకులు, నీ భార్య అందరు కలిసి అన్నదానం చేస్తున్నారు. నువ్వు కుటుంబ సమేత చల్లంగా ఉండి అడుక్కున్న వాళ్ళు ఆడతారు అన్న.